ధనాపేక్ష అంటే లవర్స్ ఆఫ్ మనీ. డబ్బు అవసరమేనండి, ప్రతి దానికి డబ్బు అవసరమే, కానీ ధనం అవసరమే కానీ ధనాపేక్ష ఉండకూడదు, అంటే తృప్తి లేని జీవితం ఉండకూడదు. దైవభక్తిలో ధనాపేక్ష ఉండకూడదు, దైవభక్తి ముసుగులో ధనాపేక్ష ఉండకూడదు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 5-6 వచనాలు కూడా అంటాడు, చెడిపోయిన మనసు సత్యహీనులు దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకుంటారు. దైవభక్తి చేస్తే డబ్బు వచ్చిందని డబ్బు కోసం చేస్తా ఉంటారు. తర్వాత 6వ వచనం, సంతుష్టమైన దైవభక్తి ఇహజీవమందు పరజీవమందు మంచిదే. నిజంగా యథార్థంగా దైవభక్తి అయితే ఇక్కడ అది పర సంబంధం కూడా మన జీవాన్ని కాపాడుకుంటాం.